దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఉలికిపడ్డారు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయింది. దాదాపు 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ మెంబర్స్, వీరంతా కలిసి 242 మంది ఆ విమానంలో ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటన్, పోర్చుగల్, కెనడాకు చెందిన వారు కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తున్నారు. క్రాష్ అయిన విమానంలో సాధారణ ప్రయాణికులు మాత్రమే కాదు, గుజరాత్ స్టేట్ ఎక్సీఎం కూడా ఉన్నారు. జర్నీ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ కావడంతో ఫుల్గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దాంతో విమానంలో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేకపోయారు. ఎత్తైన బిల్డింగ్ని విమానం ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. దాంతో విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంటల్లో కాలి మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఈ మొత్తం ప్రమాదంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఆ విమానం ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ను వేగంగా ఢీకొడుతూ క్రాష్ అయింది. దాంతో 20 మందికి పైగా మెడికల్ కూడా మరణించారు. ఈ మొత్తం సంఘటనలో మరణించిన వారి సంఖ్య 280 వరకు వెళ్ళొచ్చని అంచనా. కాబట్టి అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది, ఈ విమానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రయాణికులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టం ఎలాంటిది, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, ప్రమాదం గురించి అఫీషియల్స్ ఏమంటున్నారు, గుజరాత్ మాజీ ఎంపీకి సంబంధించిన వివరాలేంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పటి వరకు ఉన్న పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాము. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియన్ సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదం ఇది. కేవలం అతిపెద్ద ప్రమాదం అని మాత్రమే చెప్పలేం, అత్యంత దారుణమైన, భయానకమైన ప్రమాదం కూడా. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా 171 విమానం సరిగ్గా జూన్ 12న మధ్యాహ్నం 1:17 ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. ఈ విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు 12 మంది ఎయిర్ ఇండియాకు సంబంధించిన క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. అలా మొత్తం ఆ ఫ్లైట్లో 242 మంది ఉన్నారు. 242 మంది ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్కి సుమిత్ సబర్వాల్ కెప్టెన్గా ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈ ఫ్లైట్కి మెయిన్ పైలట్, క్లైవ్ కుందర్ ఈ ఫ్లైట్కి కో పైలట్. డీజీసీఏ డేటా ప్రకారం కెప్టెన్ సుమిత్ సబర్వాల్కి ఫ్లయింగ్లో 8200 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక కో పైలట్ క్లైవ్ కుందర్కి కూడా 1100 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం యొక్క మోడల్ బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్ లైనర్ విమానం. ప్రస్తుతం ఒక ఎయిర్ ఇండియా వద్దే ఇలాంటి సేమ్ బోయింగ్ కంపెనీ విమానాలు 30 ఉన్నాయి. ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ రూట్లలో ఇంటర్నేషనల్ జర్నీ కోసం ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు అహ్మదాబాద్లో క్రాష్ అయిన విమానం జూన్ 12న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న సమయంలో డొమెస్టిక్ ప్యాసింజర్స్ని ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి తీసుకొచ్చింది. వెంటనే మధ్యాహ్నం 1 గంటకు ఈ విమానం లండన్ వెళ్లేందుకు సిద్ధమైంది. అనుకున్నట్టే జూన్ 12న మధ్యాహ్నం 1:15 విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉండే మేఘాని అనే ప్రాంతంలో చెట్లకు ఎత్తైన బిల్డింగ్కి ఢీకొని క్రాష్ అయింది. నిజానికి ఈ ఫ్లైట్ ఢీకొట్టింది ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని. బీజే మెడికల్ కాలేజ్ అండ్ సివిల్ హాస్పిటల్ అనే ఇన్స్టిట్యూట్కి చెందిన ఒక బిల్డింగ్ని ఈ ఫ్లైట్ ఢీకొట్టింది. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఒక భారీ పేలుడు సంభవించడాన్ని చూశారు. మిట్ట మధ్యాహ్నం పూట ఒక్కసారిగా తమ ప్రాంతంలో కుప్పకూలి పేలిపోయిన విమానాన్ని చూసి చుట్టుపక్కల వారు కంగారు పడ్డారు. ఇంతలో జనవాసాల్లో విమానం కూలిందన్న వార్త బయటకొచ్చింది. వెంటనే గుజరాత్ స్టేట్ పోలీస్, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ స్పాట్కు చేరుకున్నాయి. అక్కడున్న భయానక దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరు బెంబెలెత్తిపోయారు. విమానం ఫ్యూయల్ ట్యాంకులో ఉన్న ఇంధనం పేలడంతో మంటలను ఆర్పడానికి చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కరిని కూడా విమానం నుంచి బయటికి తీసుకురాలేకపోయారు. నిజానికి క్రాష్ అయిన విధానం చూస్తేనే అర్థమవుతుంది ఆ విమానంలో ప్రయాణికులు బ్రతికుండే అవకాశం ఏమాత్రం ఉండదని. అయితే బీజే మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్లో ఉన్నవారిని కాపాడేందుకు మాత్రం చాలా ప్రయత్నాలు చేశారు. బిల్డింగ్ మీద ఫ్లైట్ క్రాష్ అయిన సమయంలో ఆ బిల్డింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. మధ్యాహ్న సమయం కావడంతో లంచ్ బ్రేక్లో భోజనం చేస్తున్న స్టూడెంట్స్ మీద ఈ విమానం కూలింది. దాంతో దాదాపు 20 మంది మెడికల్ కూడా మరణించినట్టు భావిస్తున్నారు. అయితే 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్కు చెందిన వారు 7, ఒక కెనడా వ్యక్తి, ఇలా మొత్తం 230 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వీరిలో 13 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా మరణించారు. ముందుగా క్రాష్ అయిన విమానంలో ఉన్న ప్యాసింజర్స్ లిస్టులో ఆయన పేరు చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాలు కూడా చెక్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ని ఎంక్వైరీ చేసి విజయ్ రూపానీ గారు కూడా ఆ ఫ్లైట్లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ క్రాష్ అయిన విధానం చూసి ఆయన బ్రతికి ఉంటారన్న నమ్మకం మాత్రం ఎవరికీ లేదు. లండన్లో ఉంటున్న కూతురును చూసేందుకు ఆయన లండన్ వెళ్తున్నారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్కు ముఖ్యమంత్రిగా వీరు పనిచేశారు. గుజరాత్ బీజేపీలో కీలకమైన వ్యక్తి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇలా వీరంతా గుజరాత్కు చెందినవారే.
అధిష్టానంతో రూపాని గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో బ్రిటన్కి చెందిన వారు కూడా 53 మంది ఉన్నారు. కాబట్టి బ్రిటన్లో కూడా ఈ విషయం సంచలనం అయింది. వరల్డ్ వైడ్గా ఫ్లైట్ క్రాష్ అనే విషయం హాట్ టాపిక్ కావడంతో ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ సిపి జ్ఞానేంద్ర సింగ్ ఒక ఇంటర్నేషనల్ ఛానల్తో మాట్లాడుతూ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న 242 మంది మరణించారని కన్ఫర్మ్ చేశారు. ఈ ఫ్లైట్ క్రాష్లో అఫీషియల్ డెత్ కన్ఫర్మేషన్ ఇదే. వీరితో పాటు బీజే మెడికల్ కాలేజీకి చెందిన మెడికోలు కూడా 20 మంది వరకు మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందారు. నరేంద్ర మోడీ గారు వెంటనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు గారు వెంటనే అహ్మదాబాద్కి వెళ్లారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో అహ్మదాబాద్ చేరుకున్నారు. వీరిద్దరూ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జూన్ 12 సాయంత్రానికి కాలి బూడిదైన ఫ్లైట్స్ నుంచి మృతదేహాలను బయట తీశారు. గుర్తుపట్టలేని స్థితిలో ప్రతి ఒక్క డెడ్ బాడీ మాంసపు ముద్దగా మారిపోయి కనిపించాయి. కుటుంబ సభ్యులకు మృతదేహాలను ఇవ్వాలి అంటే DNA టెస్ట్ చేసిన తర్వాతే డెడ్ బాడీలను గుర్తుపట్టడం సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి డెడ్ బాడీలను పక్కనే ఉన్న సివిల్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేశారు. DGCA, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన ఎక్స్పర్ట్స్ అందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే ఖచ్చితమైన విషయాలు బయటికి రావాలి అంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాబట్టి ప్రమాదానికి కారణాలు ఏంటి అనే ఖచ్చితమైన విషయాలు చెప్పలేం, కానీ ప్రైమరీ రీజన్స్ మాత్రం చాలానే కనిపిస్తున్నాయి. ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు తన మొబైల్లో వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో క్లియర్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171లో ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయడం లేదు అని, సీట్ ఎదురుగా ఉన్న డిస్ప్లే పనిచేయడం లేదు అని, ఫ్లైట్లో ఎయిర్ కండిషన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు అని మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో ఫ్లైట్ మెయింటెనెన్స్కి సంబంధించిన చాలా ప్రశ్నలు లేవనెత్తింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరుగుంటుందని ప్రైమరీ కన్క్లూజన్కి చాలా మంది వచ్చారు. అయితే ఫ్లైట్ క్రాష్ అవుతున్న సమయంలో కొన్ని CCTV ఫుటేజ్లు వైరల్ అయ్యాయి. ఈ ఫుటేజ్ను చూస్తుంటే ఫ్లైట్ క్రాష్ అవుతున్న సమయంలో ఎక్కడా కుదుపులు గురవలేదు. ఏరోనాటిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి పైలట్లు చాలా వరకు ఫ్లైట్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ప్రమాదం నుంచి పూర్తిగా తప్పించలేకపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఇంత భారీగా ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణం ఫ్యూయల్ ట్యాంక్ పేలడం. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలి అంటే జర్నీ టైం 10 గంటల వరకు ఉంటుంది. దాదాపు 6850 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కాబట్టి ఫ్లైట్లో ప్రయాణికులతో పాటు ఏవియేషన్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా నిండుగానే ఉంది. ఇక ఈ ఫ్లైట్ ట్యాంక్ కెపాసిటీ 126,903 లీటర్లు. గంటకి 3,900 లీటర్ల ఫ్యూయల్ని ఈ ఫ్లైట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్లైట్ అడుగు భాగం అంతా ఫ్యూయల్తో నిండి ఉంటుంది. ఫ్లైట్ జర్నీ స్టార్టింగ్లో ఫ్యూయల్ అనేది నిండుగా ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ నుంచి కనీసం 2-3 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించలేదు. అంటే ఆ విమానం ఫ్యూయల్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఫుల్గా ఉందని చెప్పాలి. గంటకి 3,900 లీటర్ల ఫ్యూయల్ కావాలి. అహ్మదాబాద్ నుంచి లండన్కి 10 గంటల జర్నీ, అంటే కనీసం 39,000 లీటర్ల ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ ఎప్పుడు అవసరానికన్నా ఎక్కువే మెయింటైన్ చేస్తారు. ఎలా చూసుకున్నా ఆ ఫ్లైట్ ఫ్యూయల్ ట్యాంక్లో కనీసం 50,000 లీటర్ల ఫ్యూయల్ ఉంటుంది. 1,00,000 లీటర్ల వరకు ఫ్యూయల్ ఉంటుందని చెప్తున్నారు, కానీ 1,00,000 లీటర్ల ఫ్యూయల్ ఉండదు. ఎందుకంటే 1,00,000 లీటర్ల ఫ్యూయల్తో జర్నీ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫ్లైట్ బరువు పెరిగి ఎక్కువగా ఫ్యూయల్ కన్సంప్షన్ అవుతుంది. కాబట్టి కేవలం 1 వే జర్నీకి సరిపడ ఫ్యూయల్ మాత్రమే ట్యాంక్లో క్యారీ చేస్తారు. కాబట్టి 50,000 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో అహ్మదాబాద్లో ఇవాళ అదే జరిగింది. అందుకే ఈ ప్రమాదంలో పేలుడు జరిగినప్పుడు విమానంలో ఏ ఒక్కరూ బ్రతికి బయటపడలేదు. కానీ జూన్ 12 రాత్రికి ఒక్క సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే సీట్ నెంబర్ 11లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్యాసింజర్ విమానం క్రాష్ అవడం కన్నా ముందే ఫ్లైట్ నుంచి కిందకు దూకాడు. దాంతో చిన్న చిన్న గాయాలతో ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగే ముందు ఫ్లైట్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదం జరగబోతుందని ముందే తెలిసిందా, ఫ్లైట్లో అనౌన్స్ చేశారా, ఇలాంటి అన్ని విషయాలు ఇతని నుంచి తెలియాలి. ఇక ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం వల్ల అమెరికాలో బోయింగ్ కంపెనీ షేర్లు 8% పడిపోయాయి. ఇండియన్ ఎయిర్లైన్ షేర్లు కూడా పతనం అయ్యాయి. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది కాబట్టి ప్రమాదానికి టాటా గ్రూప్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ప్రమాదంలో మరణించిన వారికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా అని టాటా గ్రూప్ ప్రకటించింది. అయితే 1985 తర్వాత ఎయిర్ ఇండియా చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందే లేదు. 1985లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ ఇండియా విమానాన్ని టెర్రరిస్టులు బాంబు పెట్టి పేల్చారు. ఆ సంఘటనలో 329 మంది మరణించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎయిర్ ఇండియాకు భారీ నష్టం జరిగింది. కాబట్టి ఈ ఘోరమైన దారుణమైన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేయడం మినహా మనం చేయగలిగింది ఏదీ లేదు. వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుందాం. జై హింద్.